నమస్తే, వెల్కమ్ టు 7 Hills టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లిలో కలకలం. సబ్ రిజిస్టర్ ను బ్లాక్ మెయిల్ చేసిన ఇద్దరు అరెస్టు. మోమినాపూర్ గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన. శ్రీరామనవమి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గురుచర జగన్మోహన్. శ్రీరామనవమి వేడుకలు పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డ్యూటీ దంపతులు. పవిత్రమైన ఆలయ పదవుల్లో ఉంటూ గెస్ట్ హౌస్ లో రాసలీలు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఒక ప్రభుత్వ అధికారిని లక్ష్యంగా చేసుకుని సాగిన భారీ బ్లాక్ మెయిల్ ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఒక సబ్ రిజిస్టర్ ను బెదిరించి భారీ మొత్తంలో నగదు వసూలు చేయాలని చూసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ రాజారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అన్నమయ్య జిల్లాలో పనిచేస్తున్న సబ్ రిజిస్టర్ అతని కుటుంబ సభ్యులు వ్యక్తిగత ఆస్తుల వివరాలను సేకరించిన గత కొంతకాలంగా ఫోన్ కాల్స్ మరియు వాట్సాప్ ద్వారా వారిని బెదిరిస్తూ బాధితుని బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లి ఫోటోలు తీసి వాటిని పంపిస్తూ తీవ్ర ఒత్తిడికి గురిచేసిన చిత్తూరు జిల్లాకు చెందిన దొరస్వామి, మదనపల్లికి చెందిన రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ కోదండ రామయ్యలను అరెస్ట్ చేశామన్నారు. వీరు గత కొంతకాలంగా విలేకరులమని బెదిరించి క్యాష్ చేసుకుంటున్నారని వచ్చిన సమాచారం మేరకు మదనపల్లి బెంగళూరు హైవే వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరు నేరానికి ఉపయోగించిన 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు. ఆరోపణలు చేస్తామని నేను తీసుకుంటున్నాను. ఇలాంటి భయపెట్టి రాయి చేసుకోండి, మాకు వచ్చి కలిసండి, మాతో మాట్లాడి మాకు సెటిల్మెంట్ చేసుకోండి అని చెప్పి రోజు సతాయిస్తున్నారు. అలాగే వాళ్ళ బంధువులకు, రిలేటివ్స్ కొందరు కూడా మెసేజ్ పెడుతూ ఈ విధంగా సతాయిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద పైన ఆఫీసర్ల ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. 24వ తారీఖున మనకు రాబడిన సమాచారం మేరకు వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఎవరైతే ఒక అతను దొరస్వామి అనే ఉంటాయి ప్లస్ అలాగే కోదండ రామయ్య ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొరస్వామి అనే వ్యక్తి ఇతను నకిలీ విలేకరి. గతంలో కొన్ని పత్రికల్లో విలేకరిగా పనిచేసినాడు. ఇతని యొక్క పద్ధతి నచ్చక వాళ్ళు తీసేయడం జరిగింది. ప్రస్తుతానికి ఏదో పెన్4 అనేది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకునేసి దాంట్లో చేస్తున్నాడని తెలిసింది. అది కూడా పూర్తి క్లారిటీగా లేదు. అయితే ఇతను గతంలో కూడా ఇతని నేచర్ ఏంటంటే ఎవరో అని బ్లాక్మెయిల్ చేయడము, బెదిరించడము, డబ్బులు తీసుకోవడము, డబ్బులు ఆడుకోవడం ఇది ఉంది. ఈ విధంగా నేచర్లో భాగంగా ఇతని మీద 2 కేసులు కూడా నమోదైనాయి. చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదైంది. అలాగే కూచిపూడి, కృష్ణా జిల్లా కూచిపూడి కూడా ఇదే విధంగా ఎక్సైషన్ యువత బెదింపులు, ప్రభుత్వ అధికారులను బెదిరించడము, వాళ్ళకి డబ్బులు తీసుకోవడం చేసే క్రమంలో 2 కేసులు నమోదై జరిగినాయి. ఇక 2వ ముద్ద తీసుకుంటే ఈయన మైసూరు కోదండ రామయ్య. ఈయన వయసు 65 సంవత్సరాలు ఉన్నాయి. 2019లో ఈయన ఇదే మదనపల్లిలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ రిటైర్డ్ కావడం జరిగింది. ఈయన ఇక్కడైతే ఏవైతే ఈ ఆఫీసర్లో ఈ మన సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రాపర్టీకి సంబంధించి కానీ వాటి లావాదేవీల గురించి కానీ తెలుసుకోవడము, వాటి గురించి బ్యాడ్గా వేరే వాళ్ళకు సమాచారం ఇవ్వడము, వాళ్ళ నుంచి వాళ్ళు ఇంత అడుగుతున్నారు, ఇదేం చేస్తున్నారని మీడియేషన్ చేసి ఇటుగా యాడ్ చేయడము. ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలం మోమినాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థినితో స్వామి అనే ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కంప్యూటర్ ల్యాబ్ కు అని పిలిపించుకుని వెలికి చేష్టాలకు పాల్పడిన ఉపాధ్యాయుడు సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు బయటకు రాకుండా ఉండేందుకు ఎంఈఓ ప్రధాన ఉపాధ్యాయుడు ప్రయత్నం చేశారు. అయితే గ్రామ పెద్దలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై
అధికారులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చిత్తూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పాల్గొన్నారు. చిత్తూరు పోనియమ్మ గుడి వీధిలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక కమిటీ సభ్యులు, నాయకులు ఎమ్మెల్యేకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. సందర్భంగా ఆలయంలో గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. అనంతరం ఈశ్వరగుడి వీధిలోని శ్రీ కామాక్షి అంబిక సమేత శ్రీ అగిస్తేశ్వర స్వామి, శ్రీ కోదండ రామాలయంలో సీతా లక్ష్మణ హనుమంతు సమేత శ్రీరాముల వారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. అలాగే గిరింపేటలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం, చిత్తూరు రూరల్ మండలం దిగువ మాసపల్లి గ్రామంలో శ్రీరామ భజన మందిరంలో కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ఈ రాముల వారి గుడిలో అభిషేకం చేయడం చాలా సంతోషం. అలాగే చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలుగు వారందరికీ, ఎక్కడున్న వారికి కూడా ఆ రాముని యొక్క ఆశీస్సులు ఉంటాయని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి ఆ శ్రీరాముడి యొక్క ఆశీస్సులతో అమరావతి రేపు మా అసెంబ్లీ నుండి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించే సందర్భంలో ఆ రాముడి యొక్క ఆశీస్సులు కూడా మా అమరావతికి ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు పట్టణంలోని టాప్ లైన్ పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న శ్రీ సీతారామ దేవాలయంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా ఏఆర్ పోలీసులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాఢాల్ కుటుంబ సమేతంగా హాజరై భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయంలో పూజారులు వేద మంత్రోచ్చరణాల మధ్య విశేష పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయం అంతటా భక్తి పరవశం నెలకొంది. పూజారులు నృత్య రూపంలో భక్తి గీతాలు ఆలపిస్తూ జై శ్రీరామ్ నినాదాలతో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపారు. కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకుని 1000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
పవిత్ర పదవిలో ఉంటూ సమాజం తలదించుకునే విధంగా మన నాయకులు వ్యవహరిస్తున్న ఇప్పుడు సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో టీడీపీ నాయకులు వ్యవహారం సంచలనంగా మారింది. పవిత్రమైన ఆలయ పదవిలో ఉంటూ సమాజంలో గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న నాయకులు ఒక మహిళతో కలిసి గెస్ట్ హౌస్ లో రాసలీలలు చేస్తూ పట్టుబడ్డారు. నెల్లూరు జిల్లాలో చిల్లకూరు మండలంలో రాజకీయ నాయకులు కామలీలలు బట్టబయలైంది. భక్తి ముసుగులో ఉన్న నేతలు అసలు రంగు బయటపడుతుంది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులు కోదండ రామస్వామి, సతీష్ యాదవ్, శివకుమార్, వీరికి తోడు బొల్లవోలు టీడీపీ నేత దువ్వూరి వినయ్ రెడ్డి ఒక మహిళతో చిందులు వేస్తూ అశ్లీల గాన భజన ఇప్పుడు వైరల్ గా మారింది. పవిత్రమైన దేవాలయాలు కమిటీలో ఉంటూ ఇలాంటి నీచమైన పనులకు పాల్పడడంపై భక్త కోటి మండిపడుతోంది. స్వామివారి సేవలో ఉండాల్సిన వారు సుఖాల వేటలో పడి పదవుల అండతో రెచ్చిపోతున్నారు. ఇకనైనా అధికారులు ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. శ్రీరామనవమి పురస్కరించుకుని పొంగనూరు పట్టణంలోని రామాలయంలో విశేష పూజలు నిర్వహించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. పట్టణంలోని ధోబీ కాలనీ నందు టీం గణేష్ వారి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ పరిసరాలన్నీ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షుడు నరేష్ రాయల్, టీడీపీ నాయకులు రమేష్ బాబు, నాగరాజు, జగన్నాథం, లిఖిత్, మహేష్, రాజేంద్ర, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని స్వామివారికి ఆలయ అధికారులు ఈవో పెంచుల కిషోర్ పట్టు వస్త్రాలను అందజేశారు. ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా పుష్పాలంకారం, విద్యుత్ దీపాలతో అలంకరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. यज्ञपतये स्मितां हिरण्यां प्रभासाय शशानां रूपमन्नस्य मयश्रेश्रयता
यशः कर्दमेन प्रजा भूतमधिज्यौतिषमधिविद्यमधिप्रजातापूर्वरूपम् प्रजा सन्धीता महासगुंहिता व्याख्याता वेदा सन्धीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसे नवाव सर्वे लोका महीयन्ते भूरिति वा अग्निः भवयति वा पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवं वा इदगुं सर्वम् ओमित्येत अप्योश्रावयेत्याश्रावयन्ति ओमिति ओगंशोमिति शस्त्राणि सगंशन्ति ओमित्यध्वरत्य ప్రియమైన చిత్తూరు ప్రజలకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ ప్రియులను అలరిస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ ఇప్పుడు మన చిత్తూరులో సిద్ధమైంది. అంతులేని అమూల్యమైన స్వర్ణాభరణాలు, వజ్రాభరణాల కలెక్షన్లతో మిమ్మల్ని దివ్యకాంతులతో ముంచెత్తడానికి సిద్ధంగా ఉంది. అడ్రస్ ఎంఎస్ఆర్ సర్కిల్, పలంనేర్ రోడ్, చిత్తూరు. ఫోన్ 9562916916. Malabar Golden Diamonds, the responsible jeweler. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లిలో కలకలం, సబ్ రిజిస్టర్ ను బ్లాక్ మెయిల్ చేసిన 2 అరెస్టు. మోమినాపూర్ గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన. శ్రీరామనవమి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గురుజర జగన్మోహన్. శ్రీరామనవమి వేడుకలు పాల్గొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డ్యూటీ దంపతులు. పవిత్రమైన ఆలయ పదవుల్లో ఉంటూ గెస్ట్ హౌస్ లో రాసలీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.